48వ అధ్యాయము 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. అగును వరకు ఆపే గాక వద్దులే. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి మాట అశ్రద్ధ అనే మాట చదువుతున్నాం. ఈ అశ్రద్ధ భౌతిక జీవితానికి కావచ్చు, ఆధ్యాత్మికమైన జీవితానికి కావచ్చు పెను ప్రమాదం. చెప్పండి ఏంటది? అశ్రద్ధ. చెప్పండి, చెప్పాలి గట్టిగా. అశ్రద్ధ. ఒక వ్యక్తి ఎంత అశ్రద్ధగా ఉంటే అతడు అంతగా నష్టపోతాడు. భౌతికమైన విషయాల్లో ఏమి నష్టపోతారు, ఆధ్యాత్మికమైన విషయాల్లో ఏమి నష్టపోతారు అన్న విషయాలు దేవుని వాక్యంలో నుంచి నేర్చుకుందాం. ఇది మనం తరచుగా వాడే పదమైనప్పటికీ దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యము చేత మళ్ళీ మనం సరి చేసుకొని ఆ అశ్రద్ధను విడిచినట్లయితే దేవుడు దీవెనకరంగా మన కుటుంబాలను మలచడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. జనరల్గా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే ఏం జరుగుతుంది? అనారోగ్యం పాలైపోతారు. చాలామంది కూడా తెలిసి కూడా, అశ్రద్ధ అంటే తెలియక కాదు, తెలిసి కూడా వారి ఆరోగ్యాన్ని విషయంలో శ్రద్ధ తీసుకోరు. ఆ టీంలో ఎవరు ఎక్కువ ఉంటారంటే స్త్రీలు ఎక్కువ ఉంటారు. ఎవరు? స్త్రీలు ఎక్కువ ఉంటారు. వారు అశ్రద్ధ చేయటాన్ని బట్టి, ఇంకో మాట చెప్తాను, ఒక పురుషుడు బలహీనపడి రోగి అయి ఉంటే కుటుంబానికి పెద్ద ఇబ్బంది ఏం రాదు. కానీ ఆ ఇంటి యజమానురాలు లేదంటే ఆ ఇంటిని తీర్చిదిద్దే స్త్రీ రోగి అయిందనుకోండి, ఆ కుటుంబం అంతా ఏం చేయాలా? అన్నీ మూసే ఉంటాయి, ఏం తెరిచి ఉండవు, అన్నీ మూసే ఉంటాయి. కాబట్టి ఆడబిడ్డలైనటువంటి మీరందరూ కూడా ఆరోగ్య విషయంలో శ్రద్ధ కలిగి లేకపోతే, అనారోగ్యాల పాలైతే తద్వారా కుటుంబము ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను వెనక్కబడిపోతుంది. ఆరోగ్య విషయాలు శ్రద్ధ. ఏంటి శ్రద్ధ? ఏం చేయాలి? అయ్యా మేము డ్రాగన్ ఫ్రూట్లు కొనుక్కొని తినలేమంటే డ్రాగన్ ఫ్రూట్లు తినక్కర్లా. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని సమయానికి తిని సమయానికి పడుకోగలిగితే మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనలో ఉత్పత్తి చేయడానికి మన శరీరంలోనే ఒక పెట్టాడు లోపల రోగ నిరోధక శక్తిని పెట్టి. మీకు తెలుసా, ఏ మందులు వాడకపోయినా ఒక దెబ్బ తగిలితే ఆ వ్యక్తికి మామూలుగా ఏం రోగాలు లేకపోతే అతడు మామూలుగా తిని ఒక వారం రోజులు పడుకుంటే ఆ దెబ్బ ఏ మందు వాడకపోయినా కూడా అదంతటా అదే తగ్గిపోద్ది. హీల్ చేసుకునే శక్తిని దేవుడు మన శరీరంలో ఉంచాడు. అది దేవుడు పుట్టించినప్పుడే ఆ వ్యక్తిని దేవుడు అలా సృష్టించాడు. మనం అశ్రద్ధ చేసి మన ఆరోగ్యాలు పాడు చేసుకోవడం తప్పితే, కొంతమంది కుటుంబం కోసం కష్టపడతారు, కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యపరుచుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. కానీ దేవుడిచ్చినటువంటి ఈ దేహాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మన మీదే ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఏమని అంటాడంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, నా ఆలయమును పాడు చేయవాడిని నేను పాడు చేస్తాను అంటాడు. చూడండి 3:17. 16 నుంచి చదవండి. 16 నుంచి చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాని పాడు చేయును. చాలు, ఒక మాట. దేవుని ఆలయము అనగా అది కేవలము ఆత్మ సంబంధమైన అర్థమే కాదు, ఇక్కడ భౌతికంగా కూడా. ఒకవేళ దేవుడు నీలో నివసిస్తే నువ్వు రోగాల పాలై ఉండిపోతే ఎలా? అనుజనులు ఏమంటారు? నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, ఏంటి పరిస్థితి, ఎప్పుడు రాగం అంటావు అని అనరా? అల్లు చెప్పండి. మరి అలాగనడానికి గల కారణం ఏంటి? దేవుడు ఏమైనా రోగాలు పెట్టాడా? అపోదేవుని రెచ్చిపోయేంత భక్తి చేస్తున్నామంటే అది కాదు. కేవలము మన అశ్రద్ధ వలన మన ఆరోగ్యాలు పాడు చేసుకొని దేవుడు నివసించి దేహాన్ని ఏం చేస్తూ ఉన్నాం? మగవారైతే చెడు వ్యసనాలతో వారు దేవుని ఆలయం అనే తమ దేహాలను పాడు చేసుకుంటారు. ఆడవారైతే అశ్రద్ధతో పాడు చేసుకుంటారు. అల్లు చెప్పండి. దేవుడు నీలో నివసించినప్పుడు నీవు నీ కుటుంబం కొరకు, దేవుడిచ్చిన సంఘం కొరకు, నీ ప్రాంతం కొరకు భారం కలిగి పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలన్న ప్రేరేపణ కలుగుతుంది. అది నీకు ఆరోగ్యం లేకపోతే
దేవుని పని జరుగుతుందా నీలో? జరుగుతుందా? దయ్యమ్మ జరిగిద్దా? జరగదు. చాలామందికి శరీరంలో అది ఆత్మలో ప్రార్థించాలి అన్న భారం ఉంటుంది, కానీ వారికి భారానికి తగినటువంటి శరీర సహకారం ఉండదు. కారణం ఏంటో తెలిసిన? వారికి ఆరోగ్యం ఉండక, ఏముండక. కాబట్టి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి దేహము దేవుని ఆలయం. దాన్ని వ్యసనాల చేత కానీ అశ్రద్ధ చేత కానీ దానికి కావలసినటువంటి శరీర సంబంధమైన ఆహారాన్ని, సురక్షతను, శుభ్రతను ఇవ్వకుండా ఆ దేహాన్ని పాడు చేస్తే దాని విషయంలో దేవుడు నిన్ను పాడు చేస్తాడు. నిన్ను పాడు చేయడం అంటే మళ్ళీ నీకేదో రోగం రావడం కాదు. దేవుని దగ్గరికి వెళ్ళలేవు. ఆరోగ్యం లేకపోతే సరిగ్గా ప్రార్థన చేసుకోలేవు. ఆరోగ్యం లేకపోతే దేవుని మందిరానికి రాలేవు. ఆరోగ్యం లేకపోతే దేవుణ్ణి స్తుతించలేవు. స్వస్థపరిస్తే దేవుని స్తుతించగలిగే విశ్వాసం ఉంది, కానీ అనారోగ్యంలో కూడా స్తుతించేంత విశ్వాసం రావాలంటే ఇంకెంత భక్తి ఉండాలి మనకి. కాబట్టి నా ఆలయమును పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తాను ప్రభు అంటున్నాడు. కాబట్టి మన దేహాలను మనం ఏం చేయాలంట? సంరక్షించుకోవాలి. దానికి కావలసిన ఆహారాన్ని, మంచి ఆహారాన్ని, దానికి కావలసిన సరిపడంత నిద్రను మనం అందిస్తే అది పని చేస్తూ ఉంటుంది. గడియారం తిరగాలంటే బ్యాటరీ ఉండాలి. మనిషి తిరగాలంటే ఏముండాలో తెలిసిన? ఆహారం, నిద్ర ఉండాలి. చాలామంది కడుపు నిండా తింటారు కానీ కంటి నిండా నిద్రపోరండి. పోనీ ఏమో నైట్ డ్యూటీలు చేసి డబ్బులు వేలకు వేలు సంపాదిస్తానంటే ఏం ఉండదు. ఈ ఏళ్ళు తిరుగుతూనే ఉంటుంది 1 గంట దాకా, తెలుసా? ఏళ్ళు అలా తిరుగుతూనే ఉంటుంది. పొద్దున్న 6:30కి లేపితే ఎంత కోపం అవుతుందో తెలుసా? ఎందుకు? నిద్ర సరిపోక. నీ దేహానికి ఆహారం ఎంత నీడో నిద్ర అంతే. ఇంకా ఓ పూట ఆహారం లేకపోయినా పర్లేదు, కానీ రాత్రి నిద్ర లేకపోతే నువ్వు ఉండలేవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేహాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మందే. ఆరోగ్య విషయంలో కూడా మనం ఏం చేయాలి? శ్రద్ధ తీసుకోవాలి. నువ్వు శ్రద్ధ తీసుకోకపోతే నువ్వు రోగాల పాలైతే, నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావు కదా, మీ దేవుడు స్వస్థపరిచే దేవుడు కదా, మీ దేవుడు గొప్పవాడు కదా, నువ్వెందుకు బద్దాక రోగిగా ఉంటున్నావు అని అన్ని జనులు క్వశ్చన్ చేస్తారు. చేయరా? అన్ని జనులు ఎందుకు, మనమే అంటాంగా. ఓ తెగ ఎరగబడి పాలన చేత ఎప్పుడు రోగం అంటాం. దేవుడు అనుమతించిన రోగం అయితే ఓకే. అలా అనుకుంటే భక్తులకి, సేవకులు కూడా రోగాలు వచ్చినాయి. ఎలీషా మరణకరమైన రోగంతో దేవుడు అనుమతిస్తే ఓకే, కానీ మన అశ్రద్ధ వల్ల, వయసు రీత్యా వచ్చే రోగం గురించి నేను చెప్పట్లేదు. అశ్రద్ధ వల్ల మీ దేహాలను మీరు పాడు చేసుకోకూడదు. కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే ఏమైంది? అనారోగ్యం పాలైపోతాం. హల్లెలూయా. రెండవది, అప్పును అశ్రద్ధ చేస్తే ఏమైంది చెప్పండి? ఇంకా అది ఎటు పెరిగిద్ది కానీ అది పరువు తీస్తుంది. అప్పు అశ్రద్ధ చేస్తే, నా ఉత్తి మాటలు ఏం చెప్పను, ఇవి మన దైనందిన జీవితంలో జరిగినవైనప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయే. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 18:28 చూడండి. ఆగు, ఏం చదువుతున్నావు? 18 ఏంటది? చూచి సాగిలపడి ఏం చేశాడంట? చెరసాలలో. ఎక్కడి వరకు చదివావు? ఎక్కడ పట్టుకున్నాడంట? నడు రోడ్డు మీద. అప్పు చేయొద్దు కాదు, అప్పు ప్రతి ఓడికి ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారికి కూడా అప్పు ఉంది, మన రాష్ట్రానికి కూడా అప్పు ఉంది. అప్పు లేనివాడు అంటూ ఎవడు ఉండడు. అప్పు చేయటం తప్పు కాదు, అప్పు ఎగ్గొట్టడం తప్పు. ఏంటది? నీతిమంతుడు తనకు నష్టము కలిగినను అప్పు తీర్చునని వాక్యం చెప్తా ఉంది. అయితే అప్పును ఏం చేయకూడదు? మనం అశ్రద్ధ చెయ్యకూడదు. ఏముందలే అనుకుంటే అదేం చేసేస్తుంది తెలుసా? పరువు తీసేస్తుంది.
అందుకే బైబిల్ ఏమంటుంది? అప్పు చేయవాడు అప్పిచ్చువానికి చెప్పాలి. అంటే ఏం చేయాలి? ఆడు తాగుబోతాడైనా, ఆడు దుర్మార్గుడైనా, ఆడు విగ్రహారాధికుడైనా వారి దగ్గర మనం అప్పు చేస్తే ఏం చేయాలి? బాబు చేతులు కట్టుకొని మర్యాదగా మాట్లాడు. అవునా కదా? ఏం చేస్తుంది అప్పు? మనల్ని దాసునిగా చేసేస్తుంది. అప్పులు ఏం చేయకూడదంట చెప్పాలి. అది అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? చేతులు ఎత్తండి. నేను ఎత్తనగా నాకు కూడా ఉందిలే, మామూలు చెప్తున్నా. అశ్రద్ధ ఉండకూడదు. అప్పు ఉంటే ఈరోజు రేపు తీర్చుకుంటాం. అశ్రద్ధ ఉంటే అది నేను రోడ్డు మీదకి లాగేస్తుంది. కాబట్టి ఏం చేయకూడదు? ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే అనారోగ్యం పాలైపోతాం. అప్పును అశ్రద్ధ చేస్తే నవ్వులు పాలైపోతాం. హల్లెలూయా. మూడవది, ఉద్యోగాన్ని అశ్రద్ధగా చేస్తే వృద్ధిలోనికి రావు. కొంతమందికి దేవుడు ఉద్యోగం ఇస్తాడు కానీ దాన్ని శ్రద్ధగా చెయ్యరు. అలా శ్రద్ధగా చెయ్యరు. శ్రద్ధగా చేయని వాడు ఎప్పుడు వృద్ధిలోనికి రాడు. ఆ యజమానికి వాడి మీద ఇంట్రెస్ట్ పుట్టదు, వాడికి ప్రమోషన్ ఇవ్వడు, వాడికి జీతం పెరగదు. ఎన్నాళ్ళున్నా గొర్రెబెత్తిడే. ఎందుకని? వాడు పనిలో నిపుణతను సంపాదించడు, పనిలో సామర్థ్యాన్ని పెంచుకోడు, ఆ ఉద్యోగం శ్రద్ధగా చేయడు. నువ్వు పెట్టుకున్నావు నేను ఉన్నాలే అన్నట్టు తిరుగుతూ ఉంటాడు. కొన్ని ఫ్యాన్లు ఉంటాయి ఇళ్లలో, స్విచ్ చేసినా తిరుగుతుంది కానీ గాలి తాగలదు. కొంతమంది ఉద్యోగాలు అట్నే చేస్తారు. చదవండి మాట, సామెతల గ్రంథము 12:24. 12 శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఏలుబడి చేస్తాడు. నీకు దేవుడు ఏ పని ఇచ్చాడో, ఏ ఉద్యోగం ఇచ్చాడో, ఆ ఉద్యోగంలో ఆ పనిలో నువ్వు శ్రద్ధగా పనిచేసావు అనుకో, అక్కడ ఉన్న వారిలో నువ్వేం చేస్తావో తెలిసినా? ఏలుబడి చేస్తావు. యోసేపుని చెరసాలలో పడేసినా కూడా యోసేపు ఏలుబడి చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? జైల్లో కూడా వాళ్ళకి ఏముంటాయి తెలుసా? డ్యూటీలు ఉంటాయి. ఏముంటాయి? ఆ డ్యూటీలు కరెక్ట్గా చేయడం బట్టి యోసేపుని ఏం చేశారో తెలుసా? ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరి మీద ఈయన్ని హెడ్గా పెట్టారంట. నువ్వు శ్రద్ధగా పని చేయి. నువ్వు ఏ పని చేస్తా, దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో, కూలి పనా, మట్టి పనా, ఉద్యోగమా, ఏ పనట కానీ నువ్వు చేసే పనిలో నువ్వు యజమానికి నమ్మకంగా ఉండి నువ్వు పని శ్రద్ధగా చేస్తే నువ్వు చేసే చోట నిన్ను దేవుడు ఏలుబడి చేసేవానికి ఉంచుతాడు. చాలామంది ఉద్యోగాల్లో రాణించకపోవడానికి, ఉన్న పనిలో వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏంటంటే శ్రద్ధగా చేయరు. సమయానికి వెళ్ళకపోవడం, ఇచ్చిన పని సరిగా పూర్తి చేయకపోవడం. యజమాని ఉంటే ఒకలాగా, యజమాని లేకపోతే ఒకలాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి అనేవాడు నానాటికి వర్ధిల్లడు. కాబట్టి ఉద్యోగం ఎలా చేయాలంట? శ్రద్ధగా చేయాలి. యజమాని అనేవాడు పిచ్చోడా? పని చేస్తున్న వాళ్ళు అందరిని గమనించడా? ఎవడు నమ్మకస్తుడో, ఎవడు బాగా పని చేస్తున్నాడో, ఎవడు చెప్పినట్టు చేస్తున్నాడు, ఎవడు యజమానికి లాభం చేకూరుస్తున్నాడు? మరి ఏదైనా ఇస్తే శ్రద్ధగా పనిచేసేవాడికి ఇస్తాడా? అశ్రద్ధగా ఉన్నవాడికి ఇస్తాడా? కాబట్టి దేవుడు నీకు ఇచ్చింది ఏ పనైనా సరే శక్తి లోపం లేకుండా. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. ప్రసంగి 9:10 చూడండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా నీవు చేయాలి. దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో, నీకు ఏదొచ్చో, వ్యాపారం చేస్తున్నావా, లేకపోతే పళ్ళు అమ్ముతున్నావా, లేదంటే ఉద్యోగం చేస్తున్నావా, కరెంటు పని చేస్తున్నావా, ప్లంబింగ్ పని చేస్తున్నావా, బేల్దారి పని చేస్తున్నావా, ఏ పనైనా చేయి, శ్రద్ధగా చేయి. శ్రద్ధగా చేయవాడు వృద్ధిలోనికి వస్తాడంట. శ్రద్ధగా చేయవాడు ఏలుబడి చేస్తాడంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి శ్రద్ధగా ఏం చేయాలి? ఉద్యోగం చేయాలి. ఇంకా ఏం చేయాలి? శ్రద్ధగా వ్యాపారం చేయాలి. వ్యాపారం అశ్రద్ధగా చేస్తే ఏమైద్ది? లాభం కోపంలోకి వస్తుందంట. ఎలాగా? ఒక ఆయన ఇలాగే పెట్టుబడికి డబ్బులు ఇచ్చాడంట ఒక ముగ్గురిని పిలిచి, అరే నేను వెళ్ళొస్తున్నా, జాగ్రత్తగా దీన్ని వ్యాపారం చేసి డబుల్ చేయండి అని. ఒకడికి 5, మీ అందరికి తెలుసుగా, ఒకనికి 5, ఇంకొకనికి
2, ఇంకొకనికి 1. మూడోడు తెలివైనడు. ఈ వ్యాపారం మన వల్ల ఆడైతే ఆడొచ్చి మళ్ళీ పేకల మీద కూర్చుంటాడని చెప్పి గొయ్యి తీసుకెట్టాడంట. ఈ తలాంతులు అంటే ఏంటో తెలిసిన, దేవుడు మనకిచ్చే అవకాశాలు, వాటిని పాతి పెట్టకూడదు. నువ్వు చేసే వ్యాపారాన్ని పాతి పెట్టకూడదు. దాన్ని శ్రద్ధగా చేస్తే 5 పట్టణాల మీద ఉన్న నిన్ను 10 పట్టణాల మీద అధిపతిగా దేవుడు చేస్తాడు. చదవండి ఒకసారి మత్తయి సువార్త 25:24. వీడెవడో తెలిసిన, శ్రద్ధ లేనివాడు. కనీసం శ్రద్ధ ఉన్నాడు ఏం చేస్తాడు, సరే నా దగ్గర ఉంటే ఏంటి కాదులే, వ్యాపారం వడ్డీ రోజుల దగ్గరికి ఇస్తే వడ్డీ అని వస్తుంది, తర్వాత వస్తే ఆయనకి ఏదో ఒకటి చెప్పుకోవచ్చు అనుకోవచ్చుగా. వీడు ఆ పని కూడా చేయలేదు. కానీ 5 తలాంతులోడు ఉన్నాడు. చూడండి 15 వచనం చదవండి వెనక్కి. ఇప్పుడు 20వ వచనం చదువు. 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు ఏం చేశాడు? 5 తలాంతులు ఎలా సంపాదించాడు? వ్యాపారము చేసి. 5కి 5 ఎందుకు వచ్చినాయి? శామ్యూల్ ఎందుకు వచ్చినాయి? తీసుకొచ్చిన డబ్బులు ఇంట్లో పెట్టి పడుకున్నాడా? పొద్దున్న లేచి రాత్రి వరకు కష్టపడి వ్యాపారం మంచిగా చేయబట్టి యజమానుడు 5 ఇస్తే 5ని ఏం చేశాడంట? ఇచ్చింది తలాంతులే, కానీ ఆయన శ్రద్ధగా చేయడాన్ని బట్టి ఆ యజమానుడు ఏం చేశాడో తెలుసా? చదువు. హల్లెలూయా. శ్రద్ధగా చేస్తే వృద్ధిలోనికి వస్తుంది. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. చాలామంది వ్యాపారస్తులు వర్ధిల్లుతారు, అంతకని చేస్తారంటే వాళ్ళు టయానికి లేచి శ్రద్ధగా పని చేస్తేనే, ఆ చిన్న పని అవని పెద్ద పని అవని, చిన్న వ్యాపారం అవని పెద్ద వ్యాపారం అవని, చిన్న ఉద్యోగం అవని పెద్ద ఉద్యోగం అవని, దేవుడు నీకు అనుగ్రహించిన దాని విషయంలో శ్రద్ధగా ఉండాలి. కొంతమందికి పని అంటే శ్రద్ధే ఉండదు, శ్రద్ధే ఉండదు. శ్రద్ధ లేకపోతే నువ్వు ఇంకెక్కడ వృద్ధిలోకి వస్తావు చెప్పు. కాబట్టి ఇది మన భౌతిక జీవితంలో జరుగుతున్న విషయాలు దేవుని వాక్యంతో మళ్ళీ మనం పోల్చుకుంటున్నాము. శ్రద్ధగా చేసినటువంటి వారు వృద్ధిలోనికి వస్తూ ఉన్నారు. మనము చేస్తున్నాం కదా సంవత్సరాల తరబడి ఏడున్నోళ్ళు ఆడే ఉన్నాగా. సోమవారం ఉన్న సరత బుధవారం వచ్చేసరికి తగ్గిపోద్ది. ఎందుకు? 3 రోజులు అయిపోయిందిగా కుమారమ్మ గారు, 3 రోజులు అయిపోయింది. వీడు 1వ క్లాస్ నుంచి 6వ క్లాస్ దాకా బాగా శ్రద్ధగా తగులుతాడు. 10వ తరగతి ముందు వచ్చేసరికి శ్రద్ధ పోద్ది. శ్రద్ధగా చదివేవాడు ఏం చేస్తాడంట? ఉన్నత స్థానాల్ని అధిరోహిస్తాడు. శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేస్తాడు. శ్రద్ధగా వ్యాపారం చేయవాడు అనేక పట్టణాల మీద అధికారిగా మారిపోతాడు. శ్రద్ధ ఉండాలండి ఏ పనైనా సరే. చాలామంది భౌతికంగా వారి యొక్క జీవితాల్లో రాణించకపోవడానికి గల కారణం ఏంటంటే శ్రద్ధ కలిగిన వారు ప్రొద్దున్నే లెగిస్తారు. ఏం చేస్తారంట? శ్రద్ధ కలిగిన వారు టైం సెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఆ టయానికి వెళ్ళాలనుకుంటే ఆ టయానికి అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ టయానికి చేయాలంటే చేయాలి. ఒక ఆయన ఇదో చెప్పినటువంటి చిన్న కొటేషన్, నిందమంది కాదు రేపేం జరుగుతుందో తెలీదు. ఈరోజు ఏదైనా చేయాలనుకుంటే ఈరోజే చేయాలంట. ఈరోజు పని వాయిదా ఇస్తే రేపు చేయడానికి అది ఉండదంట. ఇంకొకటి పట్టుకుపోతాడు అవకాశాన్ని, ఇంకొకటి పట్టుకుపోతాడు ఆ దీవెన్ని, ఇంకొకటి పట్టుకుపోతాడు ఆశీర్వాదాన్ని. దేవుడు నీకు మధ్యలోనికి తెచ్చినప్పుడు ఆ పని చేయాలి. ఇప్పుడు వరకు ఎన్ని అయిపోయినాయి? ఆరోగ్యం అయిపోయింది, తర్వాత అప్పు, ఉద్యోగం, వ్యాపారం. పిల్లల విషయంలో అశ్రద్ధగా ఉంటే వారు ఏమవుతారో తెలుసా? పాడైపోతారు. చెప్పండి. పిల్లల విషయంలో కాబట్టి వాళ్ళ మీద ఏమేయాలి?
కెమెరాలు వేయాలి. ఏ కెమెరాలు? కరెంట్ పోతే పని చేయనివి కాదు, 24 గంటలు పనిచేసే కెమెరాలు అయ్యి మనయే. 2 కెమెరాలు ఇచ్చిన దేవుడు మనకి. వాళ్ళు తింటున్నా, ఆడుతున్నా, తిరుగుతున్నా ఒక కన్ను వాళ్ళ మీద ఏం చేయాలి అంటే వాళ్ళ మీద అనుమానంతో కాదు సుమా, జాగ్రత్త. కోడి పిల్లలు మేస్తూ ఉంటే, గింజలు తింటూ ఉంటే కోడి అటు అమ్మటే ఉంటుంది, కానీ అది ఇంకో దిక్కును తింటున్నా కూడా దాని కళ్ళు ఎప్పుడు పైకి చూస్తూ ఉంటాయి. ఎందుకు? పైనుంచి ఏమవుతుంది? పైకి చూడాలి, కిందకి చూడాలి. నేను మనకు వీడియో చూసా, ఆ గద్దేమో ఎంత ఉంది, ఈ కోడేమో ఎంత ఉంది, తిరగబడి కొడుతుందండి. కారణం తన పిల్లల మీద తనకున్న శ్రద్ధ. వాళ్ళు తింటున్నారా లేదా? తిండి దేనికి సంబంధించింది? ఆరోగ్యానికి సంబంధించింది. వాళ్ళు చదువుకుంటున్నారా లేదా? దేనికి సంబంధించింది? భవిష్యత్తుకి సంబంధించింది. బాగా ప్రార్థన చేసుకుంటున్నారా లేదా? దేనికి సంబంధించింది? ఆత్మీయ జీవితానికి సంబంధించింది. ఈ 3 నువ్వు పరిశీలించాల్సిందే. సవరం అయితే కానీ వివరం రాదంట. కొంతమంది సవరం అయ్యాక వివరం అవుతుంది. వివరం వచ్చేసరికి ఏముండదు, ఇంకా దూకోవడానికి షాంపూ రాసుకోవాలి, నూనె రాసుకోవాలి, ఏముండవు, మొత్తం ఊడిపోతే ఇంకేముంటుంది. కాకపోతే వీళ్ళ దగ్గర ఏముంటుందంటే అనుభవం ఉంటుంది. ఏముంటుంది? వీళ్ళు ఏం చేస్తారంటే జుట్టు ఉన్న వాళ్ళు చెప్తారు, అబ్బాయి ఇట్టు ఉండాలి, ఈ షాంపూ వాడుకోవాలి, ఈ నూనె రాసుకోవాలి, అన్నీ చేస్తే నీకు ఊడిపోయినాయిగా. నాకు ఊడిపోయే కనుకరా నాయన నీకు చెప్తున్నాను. అర్థమవుతుందా? పట్టదల లేడు జుట్టు ఉన్నోడికి జాగ్రత్తగా ఉండ, అబ్బాయి జుట్టు ఊడిపోతుంది ఏంది అంటే, నీ మీద నాది చాలా, నీకు అన్నీ పోయినాయి కనుకనే సవరం వచ్చింది, నా స్థితికి నువ్వు రాకుండా జాగ్రత్తగా ఉంటా. కాబట్టి ఏం చేయాలి మనం పిల్లల విషయంలో? శ్రద్ధగా. మగ పిల్లలు అవని ఆడపిల్లలు. ఆడికేంటండి మగోడు, మగోడైతే మగోడు సాతానికి అక్కర్లేదా? ఎవరిని వాడుకోవాలో, ఎలా వాడుకోవాలో వాడు వాడుకుంటాడు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు యవ్వనస్తులారా, మీరు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. ఆ బలవంతుడు ఎవరు? దేవుడైతే ఓకే, దేవుడైతే డోంట్ వర్రీ. ఆ బలవంతుడు ఆడాడు నల్లోడైతే. కాబట్టి పిల్లల విషయంలో మనం ఏం కలిగి ఉండాలంట? ఏం చేయాలి? శ్రద్ధ కలిగి. చదవండి సామెతల గ్రంథము 13. సామెతల గ్రంథం 13:24. ఏం వాడాలంట? బెత్తము వాడని వాడు ఏందంట? మాట ఆడితే మా నాన్న చూడు కర్రట్టుకు వస్తాడంటే నువ్వంటే ప్రేమరా నాయన. ఎవరు కోపడతారు, ఎవరు శిక్షిస్తారంటే ప్రేమించే వాళ్ళే. ముందు గొయ్యిందని చెప్పినప్పుడు ఇటు గుడ్డోళ్ళ పోతున్నాడు అనుకో, ముందు నోటితో చెప్తారు, తర్వాత దేంతో చెప్తారు? ఎందుకు చేతితో చెప్పారు? నేను కొడితే కాసేపు ఏడ్చి ఊరుకుంటాం, అందులో పడితే కుట్లేయాలి. ఏంటది? నేను కొడితే ఏడ్చి ఊరుకుంటావు, చాక్లెట్ చేతిలో పెడితే అందులో పడ్డావు అనుకో ముడికిలు తెగిపోయి కుట్లేయాల్సి ఉంటుంది. కాబట్టి కుట్లు బెటరా, ఇది బెటరా? సిద్ధపడండి. హల్లెలూయా. బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధంట. సమీలో కర్రడి చేయి ఏందంట? చదవండి, నేను చెప్పిన మాటలేం కాదు. అది ఎవరు పిల్లల్ని ఏదైనా అడుగు గదులు ఇంటి గదులు తేడా వస్తే తిట్టడం, గదవడం, శిక్షించడం చేస్తారంటే ప్రేమించే వాళ్ళే. ఎవరికైతే పిల్లల మీద ప్రేమ ఉందో వాళ్ళు వదిలేస్తారు. స్తోత్రం. తిరిగిరా నాయన, తిరిగి ఏ చెట్టుకో పుట్టుకో సిక్కుడిపో. పిల్లల మీద ఏం చేయాలి? శ్రద్ధ. వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారో కూడా చూడాలి. ఈ మధ్య బాగా ఒకటి అలవాటు అయిపోయినాయిగా. ఏంటి ఈ షర్ట్లో షర్ట్ చిరిగిపోయినా, ప్యాంట్ చిరిగిపోయినా పర్లేదు, ఫోన్లో రీఛార్జ్ ఉండాలి, నెట్ ఉండాలి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మా చిన్న వయసులో ఎటైనా తిరిగితే చెడిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ తిరగకుండా ఒక దగ్గర ఉన్నాడంటే అని జాగ్రత్తగా చూడాలి.
అర్థమవుతుందా? మా చిన్న వయసు ఇంకా రెడ్డి గారు ఇలాంటి వీళ్ళందరూ చిన్న వయసులో వీడు సహవాసాలు పడితేనే చెడిపోయేవాడు. ఇప్పుడు ఎవడు సహవాసాలు పట్టకుండా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఉంటున్నాడా? వీడు ఏం చూస్తున్నాడో చూడాలా. ఏడ జరిపోతున్నారంట? ఫోన్లో సర్వ ప్రపంచాన్ని తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టింది. ఇది చేతిలో ఉంటే చాలు, ఎవరిని ఎంత మోసం చేయాలో అంత మోసం చేయొచ్చు. కాదంటారా? కాబట్టి ఏం చేయాలి? పిల్లల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఇప్పుడు 29:15 చదవండి. బెత్తం ఏం చేస్తుందంట? ఎవరు జ్ఞానం లేదో వాళ్ళు బెత్తం పట్టుకోండి. పిల్లలకి ఎవరికి జ్ఞానం లేకపోతే వాళ్ళకి చదవండి మళ్ళీ ఒకసారి క్లియర్గా. మా అమ్మాయి బెత్తం అనగానే భయపడి చదువుతుందా? చదువు. బెత్తమును గద్దింపును ఏమొస్తుందంట? కర్ర వాడుతుందా మీ అమ్మ కర్ర? మీ దగ్గర బాగా జ్ఞానం ఉంటుంది. మీ అమ్మ వాడుతుందా? ఈ మధ్య వాడడం మానేసింది, అందుకే జ్ఞానం లేదు నీకాడ. కర్ర వాడితే ఏమొస్తుందంట? వాడుతున్నాడా మీ నాన్న? వాడతలేదా? జ్ఞానం ఉండదు. అయితే కర్ర వాడితే ఏమొస్తుందంట? బెత్తం వాడితే రెచ్చిపోండి, ఇంటికి వెళ్ళి సెలర్ అయిపోండి, ఇంక చూసేదేం లేదు. తర్వాత అదుపు లేని బాలుడు, ఎందుకంటే 24 గంటలు ఉండేది ఆమెగా, అడ్డుపడేది ఆమెగా. ఎవరన్నా ఇంటి మీద కొత్త ఎవరు దొరుకుతారు. కాబట్టి పిల్లల విషయంలో ఏం కలిగి ఉండాలంట? ఇకపోతే కుటుంబాన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. ఏం చేయకూడదు? ఇది ఎవరికి వర్తిస్తుంది? పెద్ద తలకాయలు, రెండు తలకాయలకి, మగ తలకాయకి ఆడ తలకాయకి. ఏం చేయకూడదు? కుటుంబాన్ని అశ్రద్ధ అంటే భర్త ఏం చేయకూడదు? కుటుంబాన్ని అశ్రద్ధ చేయకూడదంటే కొంతమంది ఉంటారు పురుషులు, మీరందరూ మంచోళ్ళే, మీ గురించి కాదు. ఇంట్లో బియ్యం ఉన్నాయా లేవా, వాళ్ళు తింటున్నారా లేదా, పిల్లలకి బట్టలు ఉన్నాయా లేదా, వాళ్ళు చదువుకున్నారా లేదా, ఇంటి పరిస్థితి ఏంటి, కుటుంబ పరిస్థితి ఏం ఉండదు. టీ 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 ఏంటది చెప్పండి? టీ 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 అంటే తినటం, అప్పుడు పని కూడా చేసుకోవచ్చులే, తినటం, తిరగటం, తొంగడం అంటారులే టీ అంటే. పోనీ టీటీపీ. శ్రద్ధ కలిగి ఉండాలి కుటుంబం విషయంలో. యజమాని భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, కుటుంబం విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ కుటుంబం అప్పుడు వర్ధిల్లుతుంది. అబీగయల్ అని ఒక స్త్రీ ఉంది, వాళ్ళ ఆయనకేం తెలియదు, కానీ ఆమె శ్రద్ధ కలిగింది. ఎంత శ్రద్ధ కలిగిందంటే తన కుమారుడు చనిపోతే ముందు వాళ్ళ ఆయనకి చెప్పలేదు. ఎందుకు? మళ్ళీ ఈయన కూడా మోసుకెళ్ళాలి, అంత బలవంతుడైన. కబురు పెట్టి దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యా, నువ్వు నా కుమారుడిని ఇచ్చి ఆయన చనిపోయాడని. వెంటనే ఆయన మేడగదిలోకి తీసుకొచ్చి ప్రార్థన చేసి మళ్ళీ బతికించి, కొంతమంది ఉంటారు అడవడి చేస్తారు, ఆడికి బాగలేదంటే ఈడు చచ్చిపోతారు ముందు. ఇంకొక ఆమె ఉంది, ఆమె పేరు ఏం పేరు తెలుసా? దావీదు పెళ్లి చేసుకున్నాడు. ఏం పేరమ్మా? కాదు, ఇంకొక ఆమె ఉంది. అబీగయలేనా? అబీగయలా? అబీగయలే. ఆమెకు భర్త ఉన్నాడు. ఆ భర్తకు మంచి పేరు ఉంది. ఏం పేరు తెలిసిన? ఇంకో పేరు ఉంది, మొరటోడు అంట. ఏం పేరు? కుమారమ్మ. మొరటోడు. ఎవడు ఏ మేలు చేసినా మర్చిపోతాడో వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. పోయి ఎవరితో గొడవ పెట్టుకున్నాడంట? దావీదుతో గొడవ పెట్టుకున్నాడంట. దావీదు కుసలు ఆ మందలో గొర్రెలు అన్నీ ఉంటే అడవిలో వాళ్ళు కాపలా కాస్తే లాభం దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాడు ఏదో కొనుక్కుంటారా, ఏమైతే తండ్రి మనం తినడానికి ఏం లేదు కదా అని చెప్పి మనుషులు పంపితే దావీదా యెషయా కుమారుడు ఆడేవాడు అన్నాడంట. మనోడికి లేచి రాత్రి వేసేద్దామని బయలుదేరితే ఈ విషయం తెలుసుకున్నటువంటి తన భార్య అబీగయలు అంజూరు పళ్ళను, ద్రాక్షాడలు, పొట్టేలు, మాంసం అన్నీ రెడీ చేసి ముందు కూడా పంపించి వెనకది వెళ్ళి కాలుమబడింది. అయ్యా, నా మొగుడు మొరటోడయ్యా, ఆడికి ఏం తెలీదు,
నేను చేయొద్దు అని పెడితే సర్లే దేవుడిని కృప ఇచ్చాడు ముందుకుండా వచ్చే లేకపోతే మీ ఆయన అయిపోయాడు అని చెప్పి మొత్తానికి దావీదు వదిలేశాడు. ఇంకో పనోడు ఎవడో వెళ్ళి చెప్పాడంట, దావీదు వస్తాడు నీకోసం, టిప్పుకొని చచ్చిపెట్టాడు. భార్య వెళ్ళి ఆపింది. తెలివి కలిగిన భార్య, సుబుద్ధి కలిగిన భార్య, శ్రద్ధ కలిగిన భార్య. దావీదు వచ్చాడంటే మా ఆయన నెట్టి హెత్తడి మొట్టడికి ఏం తెలీదు అని ఈ వార్త ఒక పనోడు తీసుకొచ్చి అంటాడు, అమ్మా మన యజమానుడు పనికి మాలినాడు కదా, పోయి దావీదు దగ్గర ఇట్లా వాగాడు, ఆయన వస్తున్నాడు అని చెప్తే, ఊరే బాబు ఎందుకు వచ్చిందిరా నాయన, పదరా బాబు అని చెప్పి అన్నీ రెడీ చేసి భోజనం గీజనం అన్నీ రెడీ చేసి ముందుకుంటా పోయి కాలు మీద పడి, బాబు మహాప్రభు నా ముఖం చూసి మా ఆయన వదిలే అంటే, సరే పోబిడ్డ అన్నాడంట. ఇదంతా జరిగిపోయింది, అక్కడ ఆగిపోయింది. ఈ వార్త ఎవడో నాలాంటి పట్టుకెళ్ళి చెప్పాడు. ఎవరికి? నువ్వేమో నోటుకొచ్చినట్టు మాట్లాడు, మరి దావీదు వస్తాడు అన్నాడంట. కొంతమంది ఉంటారు అంతే, శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగిన వారు కుటుంబాన్ని కాపాడతారు. హల్లెలూయా. కొంతమంది శ్రద్ధ లేని వారు వల్ల గొప్ప నష్టం కలుగుతుంది కుటుంబాలకి. ఆకాన్ అనే వ్యక్తి ఉన్నాడు. మనం ఏదైనా పని చేస్తే మన వెనకాతలు ఎవరున్నారో చూసుకోవాలి కదండి. మళ్ళీ ఆయన ఏమన్నా మంచోడు కాదంటే మంచోడే, ఉత్తోడు అంటే ఉత్తోడు కాదు గట్టోడే, సైన్యంలో ఉన్నాడు. యెహోవా యుద్ధాలు చేస్తుంటే సైన్యంతో పాటు పోయాడు. దేవుడు చెప్పాడంట, రా బాబా అక్కడదేం ముట్టుకోవద్దు, శపితమైంది అదని చెప్పాడంట. మనోడికి ఆత్రం ఆగట్లా. మంచి బంగారు కమ్మ ఒకటి బట్టలు గెట్లు అనేది అన్ని సంచిలో తోసి పట్టుకొచ్చాడు ఇంటికి. పట్టుకొచ్చి ఇంట్లోనే గుంట తీసి, మరి వాళ్ళు ఉంటున్న ఇంట్లోనే గుంట తీసి కప్పెట్టాడంట. మరి అలా ఆవిడికి తెలియకుండా అట్ట చేశాడు, వాళ్ళ పిల్లలకు తెలియకుండా అట్ట చేశాడు, నాకు అర్థం కాదు. మొత్తానికి చేసి ఏం చేశాడో తెలుసా? ఆయన చేసిన పని కుటుంబం అంతా ఏమైపోయింది, రాళ్లతో కొట్టి చంపేశారంట. చదవండి ఒకసారి ఆ మాట కూడా. యెహోషువ గ్రంథం 7:24. ఆకలేసిన దండలు అందరూ అల్లు చెప్పండి, పర్వాలేదు అయితే. తీసుకొని వచ్చిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా. శ్రద్ధ లేని ఆ ఇంటి యజమాని భర్త చేసిన పనికి కుటుంబం అంతా ఏమైపోయింది, కాలి బూడిదైపోయిందంట. కుటుంబం పట్ల శ్రద్ధ ఉండాలి. ఎలా ఉండాలంట? కుటుంబం పట్ల శ్రద్ధ ఉండాలి. ఇక చివరిగా పోతే భర్తకి భార్య మీద శ్రద్ధ ఉండాలి, భార్యకు భర్త మీద శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే ఏమైంది? సఖ్యత ఉండదు. చెప్పండి, ఏముండదు? అందుకే ఏమంటుంది కొలస్సీలకు రాసిన పత్రిక, ఒకసారి చదవండి త్వరగా. కుటుంబం మీద శ్రద్ధ లేకపోతే ప్రేమ, ఐక్యత, సమాధానం ఉండవు. భార్య భర్తల మీద ఒకరికొకరికి శ్రద్ధ లేకపోతే కొలస్సీ 3:19. ఏం చేయాలంట? ఏం పెట్టకూడదంట? బ్రదర్స్ చదవండి ఒకసారి ఆ వాక్యాన్ని మరలా. మీరు కూడా చెప్పండిరా. భర్తలారా అనండి, భర్తలారా అనండి. మళ్ళీ ఇప్పుడు చదువు, నువ్వు కంటిన్యూ చేయి. చెప్పండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. తర్వాత వారిని నిష్ఠూర పెట్టకుడి. నిష్ఠూరం అంటే ఏంటి? మీ అమ్మా ఏంది మేళం? ఏంది మేళం అంట? దానికి ఏదైనా కొనీసన్ని మేళం అన్నారని మళ్ళీ దాన్ని బాధేసావు, అది ఇంకా సౌండ్ వేస్తుంది. తీసుకెళ్ళు, ఆడ కూర్చో. మళ్ళీ పీలవబాకు అన్న వెళ్ళిపోమన్నాడని. వచ్చేటప్పుడు ప్రార్థన చేసి తీసుకొచ్చావా అంటే, ప్రార్థన అంటే ఇది, దానికి ఏదైనా పెట్టి తీసుకొస్తే పర్లేదు, లేదంటే ఆకలిగా ఎడుతుంది. ఎక్కడున్నావు? నిష్ఠూరం అంటే ఏంటి? మీరు ఏంటి చెప్పు అమ్మగారు, మీరు చెప్పండి.
మీరేగా పడేది, నిష్ఠూర పడేది మీరేగా. మీకు తెలియపోతేట ఏ కేసు లేదంటే ఏముండదు, వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేస్తారు. వాళ్ళకి నిష్ఠూర పెట్టడం అంటే ఏంటో తెలిసిన, పొరపాటు చెయ్యడం తాడు. మనకు జ్వరం ఎత్తేనేమో బ్లడ్ టెస్ట్లా, వాళ్ళకి జ్వరం ఎత్తేనేమో డోలో 650. అవునా కదా. జనరల్గా కొంతమంది ఎవరో ఉంటారు మహానుభావులు, జ్వరం రాగానే పాపం భార్య నగదులు ఎక్కించుకొని హాస్పిటల్ అమ్మడి తిప్పేవాళ్ళు. మనకు తెగితేనేమో డాక్టర్ కుట్లు వేయాలా, వాళ్ళకి తెగితే నువ్వు కుట్లు వేసేస్తావా? నిష్ఠూర పెట్టడం అంటే పద్దాక ఏదో అంటూనే ఉంటారు వాళ్ళని. ఎవరైనా గుర్తొస్తున్నారా కుమారమ్మ నీకు? భర్తలారా భార్యలను నిష్ఠూర పెట్టకుడి కదా. మరి భార్యలు ఏం చేయాలి? ఏం పడాలి? ఏం బడి జాయిన్ అయ్యారా? బడిలో మంది లోబడా తిరగబడా? ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉంటారో వారి మధ్య సఖ్యత ఉంటుంది. సాతాను కూడా దూరలేనంత సందు కూడా ఇవ్వకూడదు అంటే వాడికి. హల్లెలూయా. మన సాతాను కాదు, 3-4 దూరిపోతారు మన మధ్యనే. ఎలా మాట్లాడటం మనం? పెళ్ళి చేసుకొని అన్నం పెట్టి బట్టలు తెచ్చి చీర తెచ్చి పెంచి 10-15 ఏళ్ళు కాపురం చేసినా కూడా ఈ మాట అన్నాం. ఎవడో వస్తాడు 3వ 4వ వచ్చి అవునా అట చూశాడా, ఆమెకెళ్ళి చూశాడా, ఏదో ప్రూఫ్లు ఉన్నట్టు. దానికి మించిన దరిద్రం ఉండదు ఇంకోటి. ఎవరైనా 3వ వ్యక్తి వచ్చి అలా చెప్పినప్పుడు ఏం చేయాలి తెలుసా? యేసుప్రభు వారు ఆడారు బలమైన మాట. ఏం మాట అది? పా సాతానా, నా భర్త గురించి నాకు తెలిసి పో అనాల. అవునా, రాక్క ఉండి కాఫీ పెడతా, పెట్టు, తర్వాత నీకు కొంపడు పెట్టిద్ది. చెప్పుడు మాటలు వినకూడదు. ఎవరి గురించి అయినా సరే ఏం కలిగి ఉండాలంట? శ్రద్ధ కలిగి ఉండాలి. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకొని ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? అమ్మా మీ ఆయన అడిగలేడు, ఏమో అన్నాయి, ఏమో ఏంటి? చాలామందికి వాళ్ళ భర్తలు ఏం చేస్తారో ఎంతమంది తెలుసు? మీ ఆయన ఏం చేస్తాడో చేతులు ఎత్తండి. అలా ఆయన మిల్లికి వెళ్తాడండి. మిల్లికి వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా అని ఎవరైనా అన్నారనుకో, ఇంకా మాత్రం పడుకోదు. హల్లెలూయా. తెలుసు. మా ఆయన ఇంటికి లేస్తాడు, మా ఆయన తింటాడు, మా ఆయనకి ఇది ఇష్టం, మా ఆయనకి అది ఇష్టం అని చెప్పాలా. మా పళ్ళు అటు శ్రీకాకుళం అటుగా ఏమో ఏంటి ఏమో, ఒకరి గురించి ఒకరు ఏమో అనకూడదు. ఫుల్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండాలి. కానీ మన గురించి అదేం దరిద్రమో, మన ఇంట్లో వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ కూడా పక్క బజార్ వాళ్ళకి తెలుస్తుంది. అలా వాళ్ళకి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా. అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. నీ కుటుంబ రహస్యాలు నీ కుటుంబంలో ఉండాలి, 3వ వ్యక్తికి చెప్పకూడదు. హల్లెలూయా. ఏదైనా కూడా అండి, ఏదైనా కూడా కుటుంబ సంబంధిత విషయాలు కుటుంబంలోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. వాళ్ళు ఎంత నమ్మకమైన వాళ్ళు అయినప్పటికి కూడా ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే దానికి సంబంధించిన టైటిల్ చెప్పు అంతే. ఆరోగ్యం బాగలేదు ప్రార్థన చేయండి, రాత్రి అంతా 32 రోజునాలు అయినాయి అక్క ప్రార్థన చేయి అనక్కర్లా. మోసం అవుతున్నాయి. దాని లిస్ట్ కూడా చెప్తారు కొంతమంది. అంటే మొత్తం అవసరతను చెప్పండి, విషయాలు చెప్పకండి. కుటుంబంలో ఉన్న విషయాలు బయటికి ఈరోజు ఉన్న మంచి రేపు పొద్దున్న ఉండదు, ఈరోజు ఉన్న ఇష్టం రేపు ఉండదు. ఉండదు. ముఖ్య స్నేహితుడిని అసలే ఎవరన్నారు? జాన్ పాష్ గారా? బైబిల్ అంటుంది. కాబట్టి అందరూ కావాలి, అందరితో ఉండాలి. ఎంతవరకు ఉండాలో మనకి మేలు, ఎవరుంటారో వారికే మేలు. కాబట్టి కుటుంబం విషయంలో కానీ, భార్య భర్త విషయంలో కానీ, భర్త భార్య విషయంలో కానీ ఏం చేయకూడదు? అశ్రద్ధ చేయకూడదు. ఇవి భౌతిక విషయాలలో జరిగే అశ్రద్ధ వల్ల కలిగే నష్టాలు. ఆధ్యాత్మిక విషయాలలో త్వరగా కొన్ని మాటలు చెప్తాను, పర్లేదా? వింటారా?
బోరు కొడుతుంది, నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది అన్న వాళ్ళందరూ అల్లు చెప్పండి. పర్వాలేదు, అయితే ఇవాళ 2 అయినా పర్లేదనమాట. హల్లెలూయా. పావు గంటలో 20 నిమిషాల్లో ప్రసంగం అయిపోయిన ఏంది ఇవాళ బేగ అయిపోయింది అనుకోలేదు మీరు. ఇవాళ కూడా అనుకుంటారు ఏమైంది. హల్లెలూయా. ప్రార్థన అశ్రద్ధ చేస్తే పరిశుద్ధత పోతుంది. మనం అనుకుంటాం ప్రార్థనే కదా ఈ పూట మానేసాను. కాదు, నీ పరిశుద్ధతకి ఉన్న ప్రాకారాన్ని పోగొట్టుకున్నావు నువ్వు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చూడండి. హెబ్రీ 12:14. నువ్వు ఎందుకు ప్రార్థనకు సమీపించలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ నీకున్న పరిశుద్ధత ఏమైంది. నువ్వు ప్రార్థన మానేస్తే నీలో దేవుడు సమకూరుస్తున్నటువంటి పరిశుద్ధత పోతా ఉంటుంది. ఎంతగా ప్రభువును సమీపిస్తావో అంత పరిశుద్ధుడిగా, అంత దీనుడిగా, అంత సౌమ్యుడిగా, అంత వాక్యానుసారంగా నువ్వు బ్రతకగలుగుతావు. ఎవరు ఎక్కువ ప్రార్థన చేస్తారో వారు ఎక్కువగా దేవుని చిత్తాన్ని చేయగలుగుతారు. ఎవరు తక్కువ ప్రార్థన చేస్తారో వారు తక్కువగా దేవుని చిత్తాన్ని చేయగలుగుతారు. కాబట్టి ప్రార్థనను ఏం చేయకూడదంట, ఓ సమయం పెట్టుకో. దేవుడిచ్చిన 24 గంటలు ఏదో ఒక సమయం పెట్టుకో. ఆ సమయంలో ప్రార్థన మాత్రం నువ్వేం చేయొద్దు, మాననే వద్దు. ఈ కుటుంబ ప్రార్థన, సంఘంలో జరిగింది ప్రార్థన, కాదు, వ్యక్తిగతంగా నువ్వు దేవుడిని ఏం చేయాలి, సమీపించాలి. ఆ వ్యక్తిగతంగా దేవుని నువ్వు సమీపించినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలిసినా పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఇకపోతే వాక్యమును అశ్రద్ధ చేయకూడదు. ఏం చేయకూడదు, వాక్యాన్ని అశ్రద్ధ చేస్తే జరిగే విషయం ఏంటో తెలిసినా నీలో క్రమశిక్షణ పోతుంది. అయితే చదువుకోవాలి లేదా వాక్యము వినాలి. చదవగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు చదివి వినాలి. చదివే సామర్థ్యం లేనప్పుడు ఏం చేయాలి, వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినకపోతే నువ్వు క్రమం తప్పిపోతావు. వాక్యం నీకు తెలియకపోతే నీలో దేవుని భయము ఉండదు. చదవండి త్వరగా. కీర్తనల గ్రంథము 119, 133. త్వరగా స్పీడ్గా. 119, 133. ఎప్పుడు నువ్వు పాపం దగ్గరికి వెళ్ళి ఆగుతావంటే నీలో వాక్యం ఉన్నప్పుడు. నీలో వాక్యము లేకపోతే దూసుకెళ్ళిపోతావు అనమాట. ఎవరు చేయట్లేదండి, ఎక్కడ జరగట్లేదండి అంటావు నువ్వే. ఆ వాక్యం నిన్నేం చేస్తుందో తెలిసినా క్రమపరుస్తుంది. నీ పరిధులేంటో చెప్తుంది, నీ హద్దులేంటో చెప్తుంది, నువ్వు ఎలా ఉండాలో చెప్తుంది. కాబట్టి వాక్యాన్ని మనం ఏం చేయకూడదు, అశ్రద్ధ చేయనేకూడదు. చదవగలిగితే చదువుకోండి, లేకపోతే వాక్యాన్ని వినండి. చక్కగా వాక్యాన్ని వినండి. ఏ వాక్యం వినాలి, మంచి బోధకులు ఎవరైనా చెప్తే వారి ఫీడ్బ్యాక్ తెలుసుకొని వినండి. ఏవి పడితే వినొద్దు. ఇప్పుడు ఉన్న దినాల్లో, ప్రజెంట్ దినాల్లో మరీ దారుణమైన బోధలు జరుగుతూ ఉన్నాయి. ఇంటర్వ్యూలు దుర్బోధలు జరుగుతూ ఉన్నాయి. మామూలుగా ఆడియో బైబిల్ వినండి. మంచి దైవజనులు ఎవరైనా వారి గురించి మీకు సాక్ష్యం తెలిస్తే వినండి వాక్యం. హల్లెలూయా. కాబట్టి ఏం చేయకూడదు, వాక్యాన్ని. తర్వాత సంఘాన్ని అశ్రద్ధ ఏమవుద్ది, సహవాసం పోతుంది. ఒకరితో ఒకరు నీకున్న సహవాసము పోతుంది. సంఘ సభ్యులతో నీకున్న సహవాసం, నీ గురించి, నీ కష్టం, నీ ఇరుకు, నీ ఇబ్బంది వారికి ఏమీ తెలియదు. అంటే నీ కొరకు వాళ్ళు ప్రార్థన చేయడానికి వారికి ఏమీ. కాబట్టి నీకు ఏముండాలో తెలుసు, సంఘంతో సహవాసం ఉండాలి. సంఘమును నువ్వు అశ్రద్ధ చేసినట్టయితే నీకు సహవాసం ఉండదు, తెలియాలి. మామూలుగా అందరం ప్రార్థన చేసుకుంటాం కదా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు సంఘంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు? మిగతా వాళ్ళు బిజీగా ఉంటుంటారులే. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేయాలి అంటే వాళ్ళకి సంఘంలో ఉన్న వాళ్ళందరూ తెలియాలా లేదా? వాళ్ళు తెలియాలంటే వీళ్ళు ఏం చేయాలి, సంఘానికి రావాలి. నీ పేరు తెలిస్తే చాలు, నీకోసం చేతులు ఎత్తుతారు. అవునా కదా? నువ్వు సంఘానికే రాకపోతే నీ గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? పాస్టర్ గారు చేస్తారులే, కానీ సంఘం కూడా నీ కొరకు ఏం చేయాలి,
పౌలు గారు అంతటి వాడే అంటాడు, అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి, నాకు ప్రయాణంలో ప్రమాదం ఉందంటాడు. సంఘ ప్రార్థన అవసరం. కాబట్టి సంఘంతో నీకేముండాలో తెలిసిన సహవాసం ఉండాలి. సంఘాన్ని అశ్రద్ధ చేయకూడదు. సంఘ కార్యక్రమాలను అశ్రద్ధ, సంఘ కూటాలను అశ్రద్ధ, ఆదివారపు ఆరాధనను అశ్రద్ధ చేయకూడదు. ఇకపోతే దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం అశ్రద్ధ చేయకూడదు. నేను అందుకే అంటుంది వర్షిప్ చాలా పవర్ఫుల్ అనమాట. నువ్వు ఇండివిజువల్గా చేసిందేనా, అందరితో కలిసి చేసిందేనా. ఆరాధన ఏం చేస్తుంది తెలుసా, నీకున్నటువంటి పోరాటాలలో జయం అనుగ్రహిస్తుంది. త్వరగా చదువుతారా మాటలు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 21 స్పీడ్గా. నేను జస్ట్ మీకు పరిచయమే చేస్తాను. 20:21 22 చదవండి లేకపోతే. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీల మీద, శేయూరు మన్యముల వారి మీద మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. నువ్వు స్తుతిస్తే నీ శత్రువు మీద దేవుడు మాటుగాండ్రను పెడతాడు. నీ శత్రువు నీ మీదకి రాకుండా వాడిని హతము చేస్తాడు. నీకు జయం అనుగ్రహించి నీ శత్రువుకు పతనం అనుగ్రహిస్తాడు. ఎప్పుడో తెలిసినా నువ్వు ఆయన్ని స్తుతించి ఆరాధించినప్పుడు. ఆరాధన అంటే కేవలం ఆదివారం వచ్చి అందరం ఆరాధన చేసుకుందాం రండి అన్నప్పుడు నిలబడి చేసేదే కాదు ఆరాధన. నువ్వు ఇంట్లో మోకరించినప్పుడు మొదట దేవుని స్తుతించి 1-2-3 పాటలు పాడి దేవుని స్తుతిస్తావే, అది కూడా స్తుతి ఆరాధనే. నువ్వు ప్రభు ఇంట్లో స్తుతించి ఆరాధించు, అపవాది కోట గోడలు కూలకపోతాడు. కుటుంబ ప్రార్థనలో కూడా ఆరాధన చేయాలి. మరి డ్రమ్ము కొట్టే వాళ్ళు ఉంటారు కదండి, కంజీరు ఏం అక్కర్లే, దేవుడు నీకు ఇచ్చాడుగా. ఏమిచ్చాడు? కరములు, చేతులు ఇచ్చాడు దేవుడు. చప్పట్లు కొట్టు స్తుతి చేసి ఆరాధించాలి. వాయిద్యములతో వాయించడం మంచిదే. లేనప్పుడు ఏం చేస్తాం? రానున్న దినాల్లో బైబిల్ కూడా ఉండదని అలాగని చెప్పి వాక్యం మానేస్తామా? లోపల ఉండాలి వాక్యం, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుణ్ణి స్తుతించడము అశ్రద్ధ చేస్తే విజయము నీకు దూరం అయిపోద్ది. హల్లెలూయా. అందరికి నీరసం వచ్చినట్టుంది. హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పండి, మరొకసారి చెప్పండి, ఈసారి బలంగా చెప్పండి, త్వరగా అయిపోద్ది. ఇంకో 2-3 మాటలు. హల్లెలూయా. వింటారా? పర్లేదా? చెప్పండి. చేసేదేముంది? ఒప్పుకున్న పెళ్ళికి వాయించాలి కదండి, కదా? కాదు కొంచెం. ఇకపోతే గుర్తున్నాయా చెప్పినవన్నీ? ఆత్మీయ జీవితం గురించి ఏం చెప్పండి. ఈ కరెక్ట్గా చెప్పితే చెప్తాం, మిగతాయి లేదంటే ఆపేస్తాను. అందుకని చెప్పడం మానేకండి. ఏం చేయకూడదు? అశ్రద్ధ, ప్రార్థన, వాక్యము, సంఘము, దేవుని స్తుతించడం. తర్వాత దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఏం చేయకూడదు? చదవడం త్వరగా. మలాకి 3:10, సామెతలు 11:24. దీవెన పోగొట్టుకుంటాము. దేవునికి ఇచ్చే విషయంలో అశ్రద్ధగా ఉంటే దీవెన. అమ్మ చాలామంది బయట ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఇంటర్వ్యూలో ఏమైనా ఇచ్చారేంటి? పాప్కార్న్ కొనుక్కోడానికి వచ్చాను లోపలికి, అయిపోయింది. సామెతలు 11:24. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో ఏం చేయకూడదు? అశ్రద్ధ చేయకూడదు. ఇకపోతే పరిచర్య విషయంలో ఇందాక మనం చదువుకున్నాం కదా మాటది, ఇర్మియా గ్రంథము 48:10 మూలవాక్యం. త్వరగా ఇర్మియా 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని పరిచర్యను, దేవుని కార్యాలను ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి.
ఏదైనా ఏ పరిచర్య అయినా, మైకులు పెట్టడమా, డ్రమ్ము కొట్టడమా, ఊడవడమా, తుడవడమా, ఏ పని అయితే నీకు ఇవ్వబడిందో ఆ పని ఎలా చేయాలంట? శ్రద్ధగా చేయాలి. ఇక చివరిగా పోతే దేవుని మాటను అశ్రద్ధ చేయకూడదు. దేవుని మాట అశ్రద్ధ చేస్తే ఏమవుతుందో తెలుసా? శాపం వస్తుంది. మన బ్రతుకులే సర్వనాశనం అయిపోతాయి. ఎవరి మాట అయినా నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ దేవుని మాట మాత్రం ద్వితీయోపదేశకాండం 28:15 చదవండి. చివరి మాట 28:15. ద్వితీయోపదేశకాండం 28:15. యెహోవా సెలవిచ్చిన మాట, సరిగా చదువు, వినని ఎడల దేవుని మాట అశ్రద్ధగా ఉంటే శాపం వస్తుంది. శ్రద్ధగా ఉంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. అది మొదటి అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది. అదే అధ్యాయంలోనే 28వ అధ్యాయంలోనే 2వ వచనం. అది ఆయన మాట శ్రద్ధగా విని ఎడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. 15వ వచనంలో ఉంది, ఆయన మాట శ్రద్ధగా వినని ఎడల శాపములను వస్తాయి. కాబట్టి మన భౌతిక ఆత్మీయ జీవితం విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉందుముగాక. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. చేద్దామా? ఎలా ఉన్నావు? శ్రద్ధగా ఉన్నావా? నీ భౌతిక విషయాల్లో, నీ ఆరోగ్య విషయంలో, నీ అప్పుల విషయాల్లో, నీ కుటుంబ విషయంలో, బిడ్డల విషయాలలో, దేవుడు నీకు ఇచ్చిన చేతి పని విషయంలో, ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో శ్రద్ధగా చేస్తున్నావా? శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయనని, శ్రద్ధగా చేయవాడు వృద్ధిలోకి వచ్చినని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విత్తబడిన వాక్యం నిమిత్తం ఎవరైనా ఒకరు ఆత్మప్రేరణ కలిగిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి.